చిప్ తయారీ రంగంలో దేశాన్ని అంతర్జాతీయ హబ్గా నిలబెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా $1500 కోట్ల విలువైన పెట్టుబడులతో కూడిన 3 కంపెనీలకు కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిపింది. చిప్ తయారీకి అవసరమైన మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ పార్కులు, టెస్టింగ్ సిస్టంలు, R&D వసతుల అభివృద్ధికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరమని ర్యాండ్స్టడ్ అంచనా వేసింది. వేగంగా విస్తరిస్తున్న సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ఈ ఏడాది చివరి నాటికి 50,000 ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉందని స్టాఫింగ్ సేవల ప్రముఖ సంస్థ ర్యాండ్స్టడ్ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉద్యోగాలు 25 నుంచి 30% వరకు పెరగవచ్చని అంచనా వేసింది. వచ్చే 5 ఏళ్లలో ఈ సంఖ్య 8 నుంచి 10 లక్షల వరకు పెరగవచ్చని పేర్కొంది. వచ్చే కొన్నేళ్లలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, చిప్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ వసతుల్లో నియామకాలు జోరందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రంగాన్ని నిపుణుల కొరత వేధిస్తుండటంతో క్యాంపస్ నియామకాల ద్వారా ఫ్రెషర్లను కూడా నియమించుకునే అవకాశాలు ఉన్నాయని, వేతనాలు కూడా భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎంట్రీ లెవెల్లో డిజైన్ ఇంజనీర్లకు 20 లక్షలు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 2.5 కోట్ల వరకు వార్షిక వేతనం లభించే అవకాశం ఉందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు.